అందరికీ నమస్కారం. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా ది రాజాసాబ్ సినిమా వచ్చేసింది. మరి ఈ ఫ్యాంటసీ హారర్ కామెడీ మూవీ అంచనాల్ని రీచ్ అయిందా? అసలు రివ్యూలేం చెబుతున్నాయో ఓసారి వివరంగా చూసేద్దాం. ఈ సినిమాకి అసలు హైప్ ఎందుకొచ్చిందంటే ప్రభాస్. అవును, వరుసగా యాక్షన్, సీరియస్ సినిమాలు చేసిన తర్వాత మళ్లీ తన మార్క్ కామెడీతో వస్తున్నారన్నమాట. ఫ్యాన్స్ అయితే వింటేజ్ ప్రభాస్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఆ వెయిటింగ్ వర్కౌట్ అయ్యిందా? ఈ రివ్యూలో అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం. సరే, ఇప్పుడు కొంచెం డీప్గా వెళ్దాం. విషయమేంటంటే ఫ్యాన్స్ ప్రభాస్ నుంచి ఆ కామెడీ టైమింగ్, ఆ సరదా యాక్టింగ్ మిస్ అవుతున్నారు. చాలా కాలమైంది చూసి. ద రాజాసాబ్ ఆ లోటును ఖచ్చితంగా తీరుస్తుంది అని గట్టిగా ప్రమోట్ చేశారు. సో అందుకే ఎక్స్పెక్టేషన్స్ స్కై హై లెవెల్కి వెళ్ళిపోయాయన్నమాట. అసలు ఈ సినిమా జాన్రే చూడండి. ఫ్యాంటసీ, హారర్, కామెడీ ఈ మూడింటిని మిక్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు, ఒక పెద్ద ప్రయోగమనే చెప్పాలి. ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో డైరెక్టర్ మారుతి ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకోవడం గ్రేట్ అని రివ్యూలో మెన్షన్ చేశారు. ఓకే, ఇక సినిమా స్ట్రక్చర్ విషయానికొద్దాం. ఇక్కడే రివ్యూ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పింది. సినిమాని 2 ముక్కలుగా విడగొట్టిందనమాట. ఫస్ట్ హాఫ్ ఒకలా ఉంటే సెకండ్ హాఫ్ దానికి కంప్లీట్గా ఆపోజిట్లో ఉందని క్లియర్గా చెప్పేసింది. ఏంటా తేడాలు చూద్దాం. ఇక్కడే ఉంది అసలు మ్యాటర్ అంతా. ఫస్ట్ హాఫ్ని రివ్యూ ఓ రేంజ్లో ఏకిపారేసింది. సీన్స్ అన్నీ రొటీన్, హారర్ ఉంది కాని టెన్షన్ లేదు, కామెడీ అయితే పాత చింతకాయ పచ్చడి ఇలా తేల్చేసింది. కానీ ఇక్కడే ట్విస్ట్. సెకండ్ హాఫ్కొచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ప్రభాస్, సంజయ్ దత్ మధ్య మైండ్ గేమ్స్, క్లైమాక్స్ విజువల్సు ఇవే సినిమా నిలబెట్టేశాయని రివ్యూలో మెచ్చుకున్నారు. అది సంగతి. రైట్, స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే పక్కన పడితే యాక్టింగ్ ఎలా ఉంది? ఇక్కడికొచ్చేసరికి రివ్యూ కొంచెం మిక్స్డ్ ఫీడ్బ్యాక్ ఇచ్చింది. కొందరు అదరగొట్టారు, కాని ఇంకొందరి పాత్రలు మాత్రం తేలిపోయాయట. కాని ఈ మొత్తంలో వన్ మ్యాన్ షో ఎవరంటే ప్రభాస్. అవును, రివ్యూ ఫుల్ మార్క్స్ ఇచ్చింది ప్రభాస్కే. తన ఎనర్జీ, స్టైలిష్ లుక్స్, మరీ ముఖ్యంగా క్లైమాక్స్లో పర్ఫార్మెన్స్తో సినిమాకి ఊపిరిపోశారని క్లియర్గా చెప్పారు. ఇన్నాళ్ల తర్వాత ప్రభాస్ని ఇలా చూడటం ఫ్యాన్స్కి నిజంగా ఒక పండగ లాంటిదేనని రివ్యూలో రాశారు. ఇక సపోర్టింగ్ యాక్టర్స్ విషయానికొస్తే సంజయ్ దత్ లుక్ అదిరింది, కాని ఆయన విలనిజాంని ఇంకా పవర్ఫుల్గా వాడుకోవాల్సిందనిపించిందట. హీరోయిన్లలో మాళవిక మోహనానికి ఎక్కువ స్పేస్ దొరికింది. నిధి అగర్వాల్, రిద్ది కుమార్ క్యారెక్టర్స్ జస్ట్ ఓకే, కాని కథలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది మాత్రం నానమ్మగా నటించిన జరీనా వహాబ్ గారేనని రివ్యూ చెప్పింది. సరే, యాక్టర్స్ సంగతి చూశాం కదా, ఇప్పుడు టెక్నికల్ సైడ్ ఎలా ఉందో చూద్దాం. రివ్యూ ప్రకారం కొన్ని డిపార్ట్మెంట్స్ సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తే మరికొన్ని మాత్రం కొంచెం డల్ చేశాయట. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. థమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ఒక మేజర్ స్ట్రెంగ్త్ అట. దానికి ఫుల్ మార్క్స్ పడ్డాయి. అలాగే విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ కూడా టాప్ నాచ్. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే రైటింగ్, ఎడిటింగ్. ఈ 2 విభాగాల్లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయని రివ్యూ పాయింటౌట్ చేసింది. ఓకే, అన్నీ చూశాం, ప్లస్సులు చూశాం, మైనస్సులు చూశాం. మరి ఫైనల్గా రివ్యూ ఇచ్చిన తీర్పేంటి? అసలు ఈ సినిమా చూడాలా వద్దా? బాటం లైన్కొచ్చేద్దాం ఇప్పుడు. సింపుల్గా చెప్పాలంటే రివ్యూ ప్రకారం సినిమాలోని మేజర్ పాజిటివ్స్ 3. ఫస్ట్, ప్రభాస్ పర్ఫార్మెన్స్ అండ్ లుక్. సెకండ్, ఫ్యాంటసీ హారర్ అనే కొత్త కాన్సెప్ట్. అండ్ థర్డ్, క్లైమాక్స్లో వచ్చే హై ఇంపాక్ట్ సీన్స్. అలాగే మెయిన్ నెగటివ్స్ కూడా 3. కథలో కొత్తదనం లేకపోవడం, కామెడీ అస్సలు పేలకపోవడం, అండ్ ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా, ల్యాగ్గా అనిపించడం. ఇవే సినిమాకి మేజర్ డ్రాబ్యాక్స్ అని రివ్యూ చెప్పింది. సో ద ఫైనల్ వర్డిక్ట్ ఈస్, రివ్యూ తన తీర్పును ఒకే ఒక్క లైన్లో తేల్చేసింది. ఫైనల్గా ది రాజాసాబ్ ప్రభాస్ కోసం. అంటే దాని అర్థమేంటంటే సినిమాలో ఎన్ని మైనస్లున్నా కేవలం ప్రభాస్ యాక్టింగ్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కోసమే ఈ సినిమాకి వెళ్ళొచ్చు అని రివ్యూ చెప్పకనే చెప్పిందనమాట. మొత్తంగా చూసుకుంటే ఈ రివ్యూ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను వదిలివెళ్తోంది. ఒక సినిమాలో కథ, కథనం వేగ్గా ఉన్న ఒక స్టార్ హీరో తన పర్ఫార్మెన్స్తో, వంటిచేత్తో ఆ సినిమాని గట్టెక్కించగలడా? ఈ ఒక్క ఆలోచనతోనే ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. హలో ప్రేక్షకులు, మా వీడియో మీకు చాలా నచ్చిందనుకుంటాను. ఈ వీడియోని లైక్ చేయండి. మరలా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. వాళ్ళని మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్స్.